చాలా కాలం క్రితం గయాసురుడని రాక్షసుడు ఘోర తపస్సు చేశాడు. అతని శక్తితో లోకాలు కంపించాయి. దేవతలు యజ్ఞం చేయుటకు పవిత్ర స్థలాన్ని వెతుకుతూ గయాసురుని దేహాన్ని కోరారు. సంతోషంగా అతను అంగీకరించాడు. బ్రహ్మదేవరూపిణి శిలను అతని తలపై ఉంచినా అతను కదిలాడు. అప్పుడు స్వయంగా విష్ణువు తన కుడిపాదంతో అతనిని తొక్కాడు. గయాసురుడు ప్రార్థించాడు, ప్రభు, మీరు శ్రమ పడకండి, నేను కదలను. ఈ ప్రదేశం నా పేరుతో ప్రసిద్ధి కావాలి. ఇక్కడ విష్ణు పాదంపై పిండ ప్రదానం చేసే వారి పితృదేవతలు తరించాలి. విష్ణువు ఆ వరం ఇచ్చాడు. అప్పటి నుండి గయక్షేత్రం పితృకర్మలకు పుణ్యస్థలమయ్యింది.